లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి సమన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉండడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశం తీవ్రమైన కలకలను రేకెత్తిస్తుంది. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోడీ యొక్క అపాయింట్మెంట్ కోసం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అనేటువంటి న్యూస్ టీడీపీ మీడియాలో విపరీతంగా వినిపిస్తుంది. వైసీపీ కీలక నేతలు వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళిద్దరి ద్వారా ప్రధానమంత్రి మోడీ యొక్క అపాయింట్మెంట్ని జగన్ కలవడానికి ట్రై చేస్తున్నారు అంటున్నారు. ఈడీ యొక్క విచారణ కూడా త్వరలోనే వేగవంతం అయ్యేలాగా ఉండడం, అందులో భాగంగానే తనను కూడా ఇంట్రాగేషన్ కోసం పిలిచే అవకాశం ఉంది అనేటువంటి సమాచారం ఉండడంతో ముందస్తుగా ఈ అంశం మీద మాట్లాడేందుకే ప్రధాని నరేంద్ర మోడీ యొక్క అపాయింట్మెంట్ని జగన్మోహన్ రెడ్డి కోరుతున్నారు అని రాజకీయ వర్గాల్లో ఇప్పటికే విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి ఈ మద్యం కేసులో మొదట సిఐడి అలాగే ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించడం అనేది జరిగింది. ఈ విచారణలో భాగంగా చాలామందిని అరెస్టు చేయడం, ఆ తర్వాత వారిలో కొందరికి బెయిల్ రావడం ఇదంతా కూడా జరుగుతూ వచ్చింది. అయితే ఇందులో అక్రమ డబ్బు చలామణి మరియు మనీ లాండరింగ్ అంశాలు స్పష్టంగా ఉన్నాయనేటువంటి ప్రాథమిక ఆధారాలతో ఈడీ రంగంలోకి దిగడం జరిగింది. ఏసీపీ అలాగే సిఐడి తయారు చేసినటువంటి నివేదికల ఆధారంగా కేసును నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేసిన పరిస్థితి కూడా ఉంది. మద్యం యొక్క విక్రయాలు, రవాణాలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, ముఖ్యంగా బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి దుకాణాలకి మద్యం సరఫరా చేసేటువంటి రవాణా కాంట్రాక్ట్ని ఎక్కువ ధరకే నామమాత్రపు కంపెనీలకి ఇచ్చి వెనకుండి నడిపించినటువంటి వ్యక్తులే ఆ డబ్బునంతా పంచుకున్నారు అని ప్రధానంగా ఆరోపిస్తోంది ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంశంలో. ఈ విధానం ద్వారా నల్లధనాన్ని అంటే బ్లాక్ మనీ వైట్ మనీగా మార్చారనేది బిగ్గెస్ట్ ఎలిగేషన్గా ఉంది. ఈడీ సేకరించినటువంటి ఈ సమాచారం ప్రకారం మద్యం వ్యాపారంలో దాదాపు 1048 కోట్ల మేర అక్రమ మార్గంలో మనీ లాండరింగ్ జరిగిందనేది ప్రధాన ఎలిగేషన్గా ఉంది ఈడీ వైపు నుంచి. ఈ కేసుకు సంబంధించి గతంలో సిఐడి అరెస్ట్ చేసి బెయిల్ మీద బయటకు వచ్చిన కొందరిని ఈడీ జూన్ 11వ తేదీన మళ్ళీ అరెస్ట్ చేసి హైదరాబాద్ యొక్క జైలుకు తరలించడం అనేది జరిగింది. వారిలో బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి దొంతరెడ్డి వాసుదేవరెడ్డి ఉన్నారు, ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నారు, అలాగే మాజీ మంత్రి కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ కూడా ఉన్నారు. ఇది చాలా బిగ్గెస్ట్ అంశం. సో ఈ ముగ్గురిని ఈడీ కస్టడీలోకి తీసుకుని కొద్ది రోజుల పాటు లోతుగా విచారణ అనేది చేపట్టింది. ఆ తర్వాత సిఐడి అధికారులు నిందితుల్ని విజయవాడకు తరలించిన పరిస్థితి. ప్రస్తుతం వాళ్ళు విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు ఆగస్టు 3వ తేదీ వరకు కస్టడీలో ఉన్నారు, పోలీస్ కస్టడీలో. సో విచారణలో ఉన్న అధికారులు ప్రధానంగా ఈ మొత్తం వ్యవహారానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చివరి లబ్ధిదారుగా ఉన్నారా అనేటువంటి కోణంలోనే ప్రస్తుతానికి దీని మీద సమాచారం రాబట్టే పరిస్థితిలో ఉన్నారు. రాష్ట్ర దర్యాప్తు సంస్థల విచారణకి పిలిస్తే దాన్ని రాజకీయ కక్ష సాధింపుగా చూపించి తప్పించుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కానీ కేంద్ర పరిధిలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నేరుగా విచారణకు పిలిస్తే రాజకీయంగా చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. దాన్ని సమర్థించుకోవడం కూడా రాజకీయంగా వైసీపీకి కష్టమయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ పరిణామాలన్నీ గమనించినప్పుడు జగన్మోహన్ రెడ్డి నేరుగా మోడీకి అపాయింట్మెంట్ కోరారని, ఇండైరెక్ట్గా ఇది జగన్ యొక్క మెడకి బిగుసుకుంటున్న ఒక పెద్ద ఉచ్చు అని కూడా అంటున్నారు.